హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ సెషన్లో 8th క్లాస్ తెలుగుకు సంబంధించిన టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ మనము చూడబోతున్నాం. ఫస్ట్ మనకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకు నార్త్ తెలంగాణ అనే ఒక పాట కనిపించడం జరుగుతుంది. సో ఈ పాఠం రచించిన వారు ఎవరంటే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ కావచ్చు అంటే, నార్త్ తెలంగాణ కోటి రత్నాల వీణ అనే సాంగ్ని అంటే ఆ గేయాన్ని రచించిన వారు ఎవరంటే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అనే ఒక ఆప్షన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. ఈ 8th క్లాస్లో మనకు మొత్తం 12 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో అదేవిధంగా ఉపవాచకంలో కూడా మనకు 6 పాఠ్యాంశాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక్కొక్క లెసన్ గురించి పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి త్యాగనిరతి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన వారు ఎవరంటే నన్నయ్య. సో ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే, ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉన్న బిట్స్ అనమాట. ఎందుకంటే టెట్లో మనకి ఎప్పుడు కూడా 8th క్లాస్ వరకు వెళ్ళాడంటే కొన్ని బిట్స్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో అందులో ముఖ్యంగా ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, దదీచి మహా తపశ్శాలి, చవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాచిపెట్టమని దదీచికి దేవతలు ఇచ్చి పోయారు. కానీ ఎంతకాలమైన వారు రాకపోయేసరికి దదీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తమ ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు. అట్లా దదీచి ఎముకల నుంచి ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది రూపొందడం అట్లా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దదీచి అంటే ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. దదీచి అంటే ఎవరు? దదీచి అనేవారు ఎవరంటే ఈయన ఒక మహా తపశ్శాలి, అదేవిధంగా చవన మహర్షి యొక్క పుత్రుడు. ఎవరు? దదీచి. దదీచి చేసిన త్యాగం ఏమిటి, ఎందుకు? దదీచి ఏం చేస్తాడంటే, ఇచ్చిన మాట కోసము దేవతలకి అంటే వారి యొక్క ఆయుధాలని కూడా తన దగ్గర పెట్టుకోమని చెప్పేసి కదా, అతను ఏం చేస్తాడంటే నీరుగా మార్చి తాగుతాడు కదా. సో అందుకోసం ఏం చేస్తాడంటే అతను తన యొక్క శరీరాన్ని త్యాగం చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనకు పారాగ్రాఫ్ లాగా క్వశ్చన్స్ ఇచ్చి మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి దీంట్లో పైన గురించి కూడా మనకు బిట్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాఠం నేపథ్యం. పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారడు. ఇంద్రుడు డేగ రూపంని ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది. ఇక్కడ ఈ లెసన్లో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఇంద్రుడు డేగ రూపం ధరించడం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ డేగ రూపాన్ని అంటే ఇక్కడ డేగని మనము ఇంకొక తెలుగు పదం ఏముంటుందంటే శైన్యం. ఏంటండి? శైన్యం అనే పదం రావడం జరుగుతుంది డేగ రూపంలో. సారీ, ఇక్కడ డేగ అంటే అర్థం ఏమవుతుంది మనకు? సైన్యం. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా పావురం అంటే మనకు తెలుసు కపోతము. ఏంటండి? కపోతము. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, ఏ విధంగా ఇతిహాసం అంటే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఒక 4 ఆప్షన్స్లో మనకు ఒక ఆప్షన్ ఏమి ఇస్తారంటే ఇది ఇట్లా జరిగినది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది మాత్రమే మనం పిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అయ్యాయి. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను. 9 తత్పురుష సమాసంలో 9 అంటే ఏంటి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో అలాంటి బిట్టే ఇది కూడా ఒకటి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది? కథకు ప్రాధాన్యం ఉంటుంది. లేఖలో అయితే విషయానికి ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. అది అంటే ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉండడం జరుగుతుంది కదా. అంటే దేంట్లో ఏది ప్రాధాన్యం అనేది మనకు ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మనకు జతపరిచయంలో ఇచ్చి అడిగిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు అంటే వీటిని అంటారు భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీమదహంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరంటే నన్నయ్య. ఇతనికి వాగానుశాసన అనే బిరుదు కూడా ఉండడం జరిగింది. ఈ బిరుదులు చాలా ఇంపార్టెంట్.
వాగాన్ శాసనుడు అనే బిరుదు ఎవరికి ఉందంటే నన్నయ్య గారికి ఉండడం జరిగింది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సంస్కృతంలో దేని రాశాడు? మహాభారతాన్ని. ఎవరు రాశారు? వ్యాసుడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలు, అదేవిధంగా అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలోని శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించడం జరిగింది. అంటే ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన దాంట్లో ముందుగా అయితే ఏం రాశాడు అంటే నన్నయ్య 18 పర్వాలు, అంటే మొత్తం 18 పర్వాలు ఉంటాయి. సో దాంట్లో ఆది సభా పర్వాలు, దీంతో పాటు అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో ఉన్నటువంటి శారదా రాత్రులు అనే పద్యం వరకు ఈయన తెలుగులోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న, కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఈయన చెప్పుకున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి అనేది ఒక తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని దేనిలో రాశాడు అంటే ఏ భాషలో రాశాడు? సంస్కృతంలో రాయడం జరిగింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ పద్యం ఇవ్వడం జరిగింది. దీనిపైన బిట్స్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే డైరెక్ట్గా మనకు పద్యం ఇచ్చి ఇదే విధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చిచ్చు తనువు, త్యాగ భావములకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. ముందుగా ఈ పద్యాన్ని రచించిన వారు ఎవరు మనకు తెలుసా అంటే ఎవరండి? కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఎవరండి? కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించడం జరిగింది. ఓకేనా, ఇందులో చెట్టు అను పదానికి సరిపోయే పదం అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? తరువు, గురువు, ఫలం, గుణం ఇచ్చాడు. చెట్టు అంటే అర్థం ఏంటి? తరువు. త్యాగానికి గురువులు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మానవులు, చెట్లు, పక్షులు, జంతువులు ఇచ్చాడు. గురువులు అంటే ఇక్కడ త్యాగానికి గురువులు ఎవరు అంటే ఆబ్వియస్లీ చెట్లే అవుతుంది ఆన్సర్. తనువును చీల్చి ఇచ్చేవి ఏంటంటే ఆప్షన్ ఏ మేఘాలు, ఆప్షన్ బి నదులు, ఆప్షన్ సి చెట్లు, ఆప్షన్ డి పక్షులు. తనువును చీల్చి ఇచ్చేవి ఏంటంటే చెట్లు. చచ్చుట పదానికి వ్యతిరేకార్థం ఏ పెరుగుట, బి తరుగుట, సి బ్రతుకుట, డి మేల్కొనుట. సో ఇక్కడ మనకు సమాధానం ఏమవుతుంది? చచ్చుట అంటే మనకు ఆన్సర్ బ్రతుకుట, అంటే వ్యతిరేకార్థ పదం కదా మనకు కావాల్సింది. సో ఆన్సర్ ఏమవుతుంది? బ్రతుకుట అవుతుంది. పై పద్యానికి తగిన శీర్షిక ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ భారం, బి ప్రాణం, సి యోగం, డి త్యాగం. సో పై పద్యానికి తగిన శీర్షిక ఏమవుతుంది? మనకు త్యాగం గురించి చెప్పడం జరిగింది కాబట్టి సో టైటిల్ మన త్యాగం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పదజాల వినియోగంలో గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు. కపోతములు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాను, కపోతములు అంటే పావురములు. మరి సైన్యం అంటే అర్థం ఏంటండి? డేగా. సైన్యం అంటే డేగా. నెక్స్ట్ ఆశ్రితులను వదిలివేయట ధర్మువు కాదు. ధర్మువు అంటే అర్థం ఏంటి? ధర్మం. ఉత్తముడు పరుల హితమునే కోరతాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హితము అంటే అర్థం ఏంటంటే మేలు లేదా మంచి. ఏంటండి? మేలు లేదా మంచి. ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పరిత్యాగం అంటే మనకి ఇక్కడ అర్థం ఏం తీసుకోవచ్చు అంటే త్యాగంగా తీసుకోవచ్చు. దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వర్ధిల్లు అంటే అర్థం ఏంటి? వృద్ధి పొందు. ఏంటండి? వృద్ధి పొందు. భూభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. భూభుక్షితుడు అంటే అర్థం ఏంటంటే ఆకలి గొన్నవాడు. ఆకలి గొన్నవాడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కింది వాక్యాల్లోని నానార్థాలను గుర్తించి రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో నానార్థాలు ఏమి ఇచ్చాడు మనకు? వర్షం, అదేవిధంగా సంవత్సరం, వాన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్లు కలపడం ధర్మం కాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఏమిచ్చాడు? పాడికి నానార్థాలు రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాడి అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? న్యాయం. ఓకేనా? సో అదేవిధంగా ఇంకేమవుతుంది? ధర్మం. ఏంటండి? న్యాయం, ధర్మం అవుతుంది.
అడవిలోని జంతువులకు నీరు కరవవుతున్నదని చెప్పేసి ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్. సో వనానికి రాయమని చెప్తున్నాడు, నానార్థాలు వనానికి రాయమని చెప్తున్నాడు. సో అక్కడ మనకి ఏమవుతుంది ఇప్పుడు అడవి, అదేవిధంగా నీరు లేదా జలము అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా సమూహం, ఇవన్నీ కూడా వనంకి నానార్థాలు అవుతాయి. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి కింది వాక్యాలను చదవండి, అవి ఎటువంటి వాక్యాలు గుర్తించి జతపరచండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి లోపలికి రావచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్ ఉంది. సో అది ఏమవుతుందంటే అనుమత్యార్థక వాక్యం అవుతుంది. ఏమవుతుంది? అనుమత్యార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? దయచేసి వినండి. దయచేసి అన్నాడు కాబట్టి ఏమవుతుంది? మనకి ప్రార్థనార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ రమ చక్కగా రాయగలదు. చక్కగా రాయగలదు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే సామర్థ్యార్థక వాక్యం అవుతుంది. ఆహా ఎంత బాగుందో, ఆహా అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ అల్లరి చేయవద్దు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మనకు నిషేధార్థక వాక్యం అవుతుంది. గిరి ఎక్కడున్నావు, ఈ స్టేట్మెంట్లో చాలా జాగ్రత్తగా గమనించండి. చివరిలో మనకి ఏముందంటే ప్రశ్నార్థక వాక్యం ఉంది కాబట్టి సో అప్పుడు అదేమవుతుందంటే ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడంటే ఇంద్రాజ్ఞులు ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు సంధిని విడదీస్తే ఏమవుతుందంటే ఇంద్ర ప్లస్ అగ్నులు అవుతుంది. ఏమవుతుంది? ఇంద్ర ప్లస్ అగ్నులు అవుతుంది. సో సంధి ఏమవుతుంది మనకి ఇక్కడ ఆ ప్లస్ ఆ పరమైంది. సో మనకి ఏమైంది? మళ్ళీ ఏది ఆ అనేది ఏకాదేశమైంది కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది? ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ త్యాగం ఇది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని విడదీసి ఏమవుతుందంటే త్యాగము ప్లస్ ఇది. సో ఇదేమవుతుంది? ఊ ప్లస్ ఈ పరమైంది. పరమైనప్పుడు ఏమన్నది ఏకాదేశం వచ్చింది, మళ్ళీ ఈయన వచ్చింది కాబట్టి ఉత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది? ఏ సంధి అవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ ఆహారార్థం అని ఇవ్వడం జరిగింది. ఇదేమవుతుంది? విడదీస్తే ఆహార ప్లస్ అర్థం అవుతుంది కదా. సో ఇదేమవుతుంది? ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ నేను ప్లస్ ఎట్లు, ఇదే సంధి అవుతుంది. ఊ వచ్చింది కదా, ఊ ప్లస్ ఏ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ శౌర్య ప్లస్ ఆది, ఆ ప్లస్ ఆ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి ఏమైంది? ఏ పరమైంది? ఆ అనేది పరమైంది కాబట్టి ఏమవుతుంది? మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సముద్ర ప్రయాణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య గారు రచించడం జరిగింది. ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. సరే, ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం లేదా ఉద్దేశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని అయినప్పటికీ ఉన్నత విద్య కోసం పెద్దపల్లి జిల్లా మంథని గ్రామ వాసి అయిన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైనటువంటి గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం యొక్క నేపథ్యం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలకు వెళ్ళినట్లయితే ఈ పాఠ్యాంశం యాత్రా చరిత్ర అనే ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? యాత్రా చరిత్ర అనే ప్రక్రియకు చెందింది. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే ఏమవుతుంది? మనకు యాత్రా చరిత్ర అవుతుంది. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ నా ప్రథమ విదేశీ యాత్ర అని పుస్తకం రచించిన వారు ఎవరంటే ముద్దు రామకృష్ణ. క్వశ్చన్ డైరెక్ట్గా ఈ విధంగా అడగడం జరుగుతుంది. నా ప్రథమ విదేశీ యాత్ర అనేది వీరికి సంబంధించిన పుస్తకం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఆప్షన్లో మనకు వన్ ఆఫ్ ది ఆప్షన్గా మనకు ముద్దు రామకృష్ణ ఇవ్వడం జరుగుతుంది. సో మనం అదే ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రచయిత పరిచయం. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి MD
ఎంఈడి పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి గొప్ప విద్యావేత్త. ఓకేనా. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటూ ఏం లేవు. సో ముద్దు రామకృష్ణ గురించి మన క్వశ్చన్ రావడం జరుగుతుందంటే అది కంపల్సరీగా ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. నా ప్రథమ విదేశీ యాత్ర అనేది పుస్తకం ఎవరి రచన అంటే ముద్దు రామకృష్ణయ్య. నెక్స్ట్ పదజాల వినియోగంలో మనకి ఏమి ఇచ్చాడంటే కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ 1 మనకి ఏమి ఇచ్చాడంటే పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండే అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు ద్రవ్యం అనే పదానికి గీత గీయడం జరిగింది కదా. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, మనకు శక్తి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, వస్తువు ఇచ్చాడు. సో ద్రవ్యం అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటంటే డబ్బు. ఏంటండి? డబ్బు. నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాగ్దానం అంటే అర్థం ఏంటో మనము ఇక్కడ చూసుకోవాలి. ఆప్షన్ 1 మనకి ఏమి ఇచ్చాడు, మాట తీసుకోను, మాట ఇచ్చు, మాట మార్చు, డబ్బు ఇచ్చు. వాగ్దానం అంటే అర్థం ఏంటంటే మాట ఇచ్చు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ భాషణ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలు ఏ సమాసాలు గుర్తించి వాటి పేర్లు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆదిశేషునికి 1000 తలలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1000 తలలు ఇక్కడ సంఖ్య వాచకం వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందంటే 1000 అనేది సంఖ్య ఎప్పుడైతే పదం వస్తుందో అది మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఏమవుతుంది? ద్విగు సమాసం అవుతుంది. ఏమవుతుంది? ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ కృష్ణార్జునుడు 2 పేర్లు వచ్చినాయి కాబట్టి ద్వంద్వ సమాసం అవుతుంది. రవి రాము అన్నదమ్ములు సమాన విశేషం ఉన్నటువంటి పదాలు వచ్చినా కూడా మనకి ఏమవుతుందంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ వారానికి 7 రోజులు, 7 సంఖ్య వచ్చింది కాబట్టి ఏమవుతుంది? మనకు ద్విగు సమాసం అవుతుంది. నూరేండ్లు ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ద్విగు సమాసం అవుతుంది. ఎందుకు? సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి. నెక్స్ట్ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు? విద్యాభ్యాసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం విడదీసి ఏమవుతుంది? విద్య ప్లస్ అభ్యాసం అవుతుంది. విద్య ప్లస్ అభ్యాసం అవుతుంది. నెక్స్ట్ మొదలైంది, మొదలు ప్లస్ అయింది. నెక్స్ట్ విద్యార్థులు, విద్య ప్లస్ అర్థులు. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా, ఏది ప్లస్ అయినా. వారందరూ, వారు ప్లస్ అందరూ. ఒక్కసారి మనం సందులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు విద్య ప్లస్ అభ్యాసం వచ్చింది కాబట్టి ఏమవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మొదలు ప్లస్ అయింది, ఇది ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ విద్య ప్లస్ అర్థులు, ఇది మనకి ఏమవుతుంది? విద్యార్థులు అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏది ప్లస్ అయినా, ఈ ప్లస్ ఐ వచ్చింది అంటే ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది? ఇత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది? ఇత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ వారు ప్లస్ అందరూ, ఊ ప్లస్ ఆ వచ్చింది, ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఆనే వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ అత్వ సంధి గురించి ఇవ్వడం జరిగింది. కింది పదాలను పరిశీలించండి అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ వన్ రామయ్య, రామ ప్లస్ అయ్య. మనకి ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది? మనకు మొదటి ఆనే పరమయ్య కావడం జరిగింది అంటే ఆ ప్లస్ ఆనే వచ్చింది. మేనత్త లేదా మేనయత్త, మేనా ప్లస్ అత్త, మేనా ప్లస్ అత్త. సెలయేరు, సెల ప్లస్ ఏరు. ఒకానొక, ఒక ప్లస్ ఒక, ఒక ప్లస్ ఒక. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్లస్ ఒక ఏ సంధి అంటే అత్వ సంధి అవుతుంది. పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది అంటే ఆ అవుతుంది. పరపదం మొదట ఉన్న అచ్చు ఏమిటంటే ఆనే ఉంటుంది. పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడిందంటే మళ్ళీ అది ఆగానే ఉంది అంటే వేరే కొత్తగా ఏం రాలేదు. పై ఉదాహరణను చూసినప్పుడు మొదటి పదం చివరన ఆ అనే అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట ఏముందంటే ఆ, ఏ, ఓ మొదలైన అచ్చులు అనేవి ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ఆ లోపించి రెండవ పదం మొదటి అచ్చు వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి. ఏ విధంగా? రామయ్య లాంటి పదాలు సంధి ఎప్పుడు అవుతుంది అంటే
దాన్ని సంధి మనం నిత్యం అని చెప్తాము. మేనత్త లేదా మేనత్త అంటే ఇలాంటి పదాల్లో సంధి అనేది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. దీన్ని మనము ఏమంటాం, వైకల్పికం అంటాం. నెక్స్ట్ సెలయేరు. ఇలాంటి పదాలు సేలేరులాగా మారకుండా ఏ విధంగా మారింది, సెలయేరులాగానే ఉంటాయి. దీన్ని మనం సంధి నిషేధం అని చెప్తాం. ఒకానొక అంటే ఇలాంటి పదాలు ఒక్కొక్క లాగా కాకుండా మారకుండా మరొక రూపంలో కంటే ఒకానొక లాగా మారతాయి. దీన్నే మనము సంధి యొక్క అన్యకార్యం అంటాం. మొదటి పదం చివరి అచ్చు పూర్వస్వరం, రెండో పదం మొదటి అచ్చు అనేది పరస్వరం. ఆ అనే ఆకు అచ్చులు అంటే మనకు తెలుసు ఆ నుంచి అవ్ వరకు. ఇవి పరమైనప్పుడు ఏర్పడే సంధి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అత్వ సంధి అని పిలుస్తాం. అత్తు అంటే హ్రస్వమైన అచ్చు అని అర్థం. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అనేది ఏ విధంగా ఉంటుందంటే బహుళముగానగు అంటే బహుళం అంటే సంధి నిత్యంగా జరగచ్చు, వైకల్పికంగా జరగచ్చు, నిషేధంగా జరగచ్చు, అన్యకార్యంగా జరగచ్చు. అంటే ఈ విధంగా అన్ని విధాలుగా జరగడాన్ని మనం ఏమని పిలుస్తామంటే బహుళం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, రెండో పదాన్ని ఏమంటాం మనము పరపదం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కింది పదాలను కలిపి రాయండి, ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనకు ఉదాహరణగా ఇవ్వడం జరిగింది, తగిన ప్లస్ అంత, తగినంత. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, చాలిన ప్లస్ అంత, చాలినంత ఏమవుతుంది, చాలినంత అవుతుంది. నెక్స్ట్ సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. అక్కడ ప్లస్ ఇక్కడ, అక్కడ ఇక్కడ. అక్కడ ప్లస్ ఇక్కడ అంటే అక్కడిక్కడ. అందక ప్లస్ ఉండెను, అందకుండెను, అందకుండెను. నెక్స్ట్ చెప్పుట ప్లస్ ఎట్లు, చెప్పుటెట్లు, చెప్పుటెట్లు. ఓకేనా. నెక్స్ట్ రాక ప్లస్ ఏమి, రాకేమి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇవి తెలుసా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చారంటే జీబ్రాల్టర్ రేవు, యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్నటువంటి ఇది ఒక ఓడరేవు. నెక్స్ట్ బే ఆఫ్ బిస్కే అంటే స్పెయిన్లోని లేసిస్ నగరానికి దగ్గరలో ఉంటుంది. సముద్ర కెరటాలు పర్వత సానువులను ఢీకొట్టడం వలన సొరంగం అనేది ఏర్పడింది. ఇది పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్నది. ఏంటది, బే ఆఫ్ బిస్కే. నెక్స్ట్ స్టెర్లింగ్ పౌండ్, బ్రిటన్ దేశం యొక్క కరెన్సీ. దాన్ని ఏమని పిలుస్తామంటే స్టెర్లింగ్ పౌండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ పాస్పోర్ట్, విదేశాలకు వెళ్ళే వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే వ్యక్తి ధృవీకరణ పత్రాన్ని మనం ఏం పిలుస్తాం, పాస్పోర్ట్ అంటాం. నెక్స్ట్ గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దీవులు, ఉత్తర ఐర్లాండ్ యొక్క సముదాయాన్ని మనము గ్రేట్ బ్రిటన్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ లెసన్ బండారి బసవన్న. ఈ పాఠ్యాంశ రచయిత ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం లేదా ఉద్దేశం చూసినట్లయితే బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి, నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యలు స్వీకరించను అని అంటాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడాలను అంటే బంగారు నాణేలను జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు. బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలకు వెళ్ళినట్లయితే ఈ పాఠం ద్విపదకు చెందింది. ఇది దేశీ కవిత యొక్క ప్రక్రియ. ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది, దేశీ కవిత అనే ప్రక్రియకు సంబంధించింది. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన ఏదంటే ద్విపద. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ఏమని పిలుస్తాం, ద్విపద కావ్యం అని పిలుస్తాం. ఈ పాఠం పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం తృతీయ శ్వాసంలో నుంచి తీసుకోవడం జరిగింది. క్వశ్చన్స్ ఇక్కడ ఏ విధంగా రావచ్చు సార్ అంటే మనకు ఏమి ఇస్తాడంటే రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన ఇది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఆప్షన్ మనకి ఏమి ఇస్తారంటే ఒకటి ద్విపద అని ఇవ్వడం జరుగుతుంది. సో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కవి పరిచయం. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఐ రిపీట్, దేశీ సాంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు.
తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి, ఇది కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంటే. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. జనగామ జిల్లా పాలకుర్తి అంటే పాల్కూరికి లేదా పాల్కూరికి సోమన యొక్క జన్మస్థలం. ఈ రెండు స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా మనకు ఎట్లా అడిగే అవకాశం ఉంటున్న బిట్స్. అదేవిధంగా బసవేశ్వరుని యొక్క చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి ఎవరు అంటే ఎవరు? పాల్కూరికి సోమనాథుడు. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, మనకు ఈ డైరెక్ట్గా అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఇవి. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈయన యొక్క రచనలు బసవ పురాణము, అనుభవ సారము, బసవోదాహరణము, వృషదీప శతకము, చతుర్వేద సారము, చెన్నములు సీసములు, పండితారధ్య చరిత్రము మొదలగునవి సోమన యొక్క కృతులు. ఏంటంటే అవి కృతులు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే బసవ పురాణము, అనుభవ సారణము, బసవోదాహరణము, వృషదీప శతకము, చతుర్వేద సారము, చెన్న మల్లు సీసములు, పండితారధ్య చరిత్రము. ఇవి 7 కూడా ఏంటంటే కృతువులు. అంటే ఈ విధంగా గుర్తుంచుకోండి, 7 కృతువులు. ఏంటంటే 7 కృతులు. నెక్స్ట్ రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైనటువంటి సాహిత్య ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాల్కూరికి సోమనాథుడి గురించి. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాష కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి. ఇది ఇంపార్టెంట్ అండి. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి ఎవరు అంటే ఎవరండి? పాలకూరికి సోమనాథుడు. ఇది డైరెక్ట్గా టెట్లో లేదా డిఎస్లో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఇవి. ఈ కవి పరిచయం కంపల్సరీగా 1కి 10 సార్లు చదువుకొని వెళ్ళండి, కంపల్సరీగా బిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈయన యొక్క కృతులు ఎన్ని? మొత్తము 7 కృతులు ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ వన్ బసవ పురాణము, సెకండ్ వన్ అనుభవసారము, 3వది బసవోదాహరణము, 4 వృషదీప శతకము, 5 చతుర్వేద సారము, 6 చెన్నములు సీసములు, 7 పండితారధ్య చరిత్రము. మరి ఈయన యొక్క సాహిత్య ప్రక్రియల అంటే ఈయన ఏ సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు అంటే రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం. ఈయన ఈ సాహిత్య ప్రక్రియలకు ఈయన ఆద్యుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగులో తొలి మణి ప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి ఎవరు అంటే ఆన్సర్ ఏమవుతుంది? పాల్కూరికి సోమనాథుడు. చూడండి ఇక్కడ ఎన్ని బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి మనకి? 1 2 3 4 5 6 మొత్తం 6 బిట్స్. ఈ 6 బిట్స్ నుంచి మనం దాదాపుగా ఇంకొక అంటే 10 బిట్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు కింది పద్యం చదవండి, ఖాళీలను పూరించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు? గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. మనకు ఇక్కడ ఏమిచ్చాడు? విశ్వదాభిరామ వినురవేమ అనేది ఇదేమవుతుంది మనకు? మకుటం అవుతుంది. ఏమవుతుందండి? మకుటం అవుతుంది. ఈ పద్యాన్ని రచించిన వారు ఎవరంటే వేమన. ఎవరు? వేమన. మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఖరము అంటే అర్థం ఏంటంటే గాడిద. ఏంటండి? గాడిద. కూడు అంటే మనకు తెలుసు ఆహారం లేదా తిండి. ఆహారం లేదా తిండి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గంగిగోవు పాలను దేనితో పోల్చాడు అంటే గంగిగోవు పాలను దేనితో పోల్చాడు? ఇక్కడ భక్తితోని. భక్తి. నెక్స్ట్ ఈ పద్యాన్ని ఎవరు రాశారంటే వేమన గారు రాయడం జరిగింది. ఎవరు? వేమన గారు రాయడం జరిగింది. ఈ పద్యం ఏ శతకంలో ఉన్నదంటే వేమన శతకంలో ఉన్నది. నెక్స్ట్ పదజాల వినియోగం. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు? క్షీరాబ్దిని మథించినప్పుడు అమృతం అనేది పుట్టింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్షీరాబ్ది అంటే అర్థం ఏంటి? పాల సముద్రం. ఏంటండి? పాల సముద్రం. నెక్స్ట్ కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు. మృగపతి అంటే అర్థం ఇక్కడ సింహం. అడవికి రాజు ఎవరండి? సింహం. నెక్స్ట్ పుడమీషులు ప్రజలను చక్కగా పరిపాలించారు. పుడమీషులు అంటే ఎవరు? రాజులు. ఎవరండి? రాజులు లేదా చక్రవర్తులు.
నెక్స్ట్ కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి అని చెప్పేసి జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం అంటే అచ్చరువు, భక్తి అంటే బత్తి, దిశ అంటే దశ, పృథ్వీ అంటే పుడమి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, భాషల గురించి తెలుసుకుందాంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కింది పట్టికను పూరించండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, క్షీరాబ్ది అంటే క్షీర ప్లస్ అబ్ది ఏ సంధి అవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, కనకాచలం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏమవుతుంది, కనక ప్లస్ అచలం అవుతుంది. ఏమవుతుంది, కనక ప్లస్ అచలం అవుతుంది. ఇది ఏ సంధి అవుతుంది, ఇక్కడ కా వచ్చింది అంటే ఇక్కడ ఆ అనేది పరమైంది కాబట్టి ఇక్కడ మనకు అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఆ ప్లస్ ఆ వచ్చింది. సో ఇది ఏమవుతుంది మనకు, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ క్షీరాబ్ది అని ఇవ్వడం జరిగింది. క్షీరాబ్ది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా. నెక్స్ట్ నాకు ప్లస్ ఒక ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది మనకు, నాకొక అవుతుంది. ఓకేనా, నాకొక. ఈ సంధి ఏ సంధి అవుతుంది అంటే మనకు ఉత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ కాదు ప్లస్ ఏని, కాదేని, కాదేని ఇది కూడా మనకి ఏమవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ అతనికి ఇచ్చెను, అతనికి ప్లస్ ఇచ్చెను. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ వచ్చి ఈకి ఈ పరమైంది, ఇక్కడ మళ్ళీ మనకి ఈయన వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది, ఇత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు. ఇక్కడ ఆకు ఈ పరమైంది, మళ్ళీ ఏమొచ్చింది మనకు ఈయనే వచ్చింది. సో ఇదేమవుతుంది మనకు అత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది, అత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ ఏమిటిది, ఏమిటిది ఇది ఏ సంధి అవుతుంది, ఈకి ఈ పరమైంది, మళ్ళీ ఇక్కడ మనకు ఈయనే వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది మనకు ఇత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది, ఇత్వ సంధి అవుతుంది. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ. ఇక్కడ ఆకు ఆపరమై మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఆనే వచ్చింది కాబట్టి ఏ సంధి అవుతుంది, అత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ గుణసంధి గురించి ఇవ్వడం జరిగింది. కింది పదాలను విడదీయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్లో మనకి ఏమి ఇచ్చాడు, రాజేంద్రుడు ఇచ్చాడు. రాజా ప్లస్ ఇంద్రుడిగా విడదీయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా మారింది, రాజా అంటే ఆ ప్లస్ ఈలాగా వచ్చింది. ఇది ఏ విధంగా పరమైంది, ఏగా పరమైంది. ఓకేనా. నెక్స్ట్ గజేంద్రుడు, దీన్ని ఎట్లా విడదీస్తాం, గజ ప్లస్ ఇంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు. అంటే ఇక్కడ మనకు ఏమేమి పరమైనవి, ఆ ప్లస్ ఈ పరమై మనకి ఏమొచ్చింది, ఇక్కడ మళ్ళీ ఏనే వచ్చింది. నెక్స్ట్ పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ ఏ విధంగా సంధి విడదీయబడింది, ఆ ప్లస్ ఈగా విడదీసి మనకి ఏ విధంగా ఏర్పడింది, సంధి పదం ఏగానే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏ విధంగా సంధి విడదీయబడింది, ఆ ప్లస్ ఈగా విడదీయబడింది, మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఏనే వచ్చింది. నెక్స్ట్ వసంతోత్సవం, వసంత ప్లస్ ఉత్సవంగా విడదీయడం జరిగింది. నెక్స్ట్ గంగోదకం, గంగా ప్లస్ ఉదకం, గంగా ప్లస్ ఉదకం. ఇక్కడ ఏ విధంగా మనకు సంధి విడదీయబడింది, ఆ ప్లస్ ఊగా విడదీయబడింది. ఓకేనా. సో అది ఏ విధంగా పరమైంది మనకి ఇక్కడ మళ్ళీ మనకు ఓగానే పరమైంది. నెక్స్ట్ దేవర్షి, దేవ ప్లస్ ఋషి, ఆ ప్లస్ రు అరుగా రావడం జరిగింది కదా. ఇక్కడ మహా ప్లస్ ఋషి అవుతుంది, మహా ప్లస్ ఋషి అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఏమొచ్చింది, ఆ ప్లస్ రూ వస్తే ఏమైంది మనకు అర్గా మారింది, అర్షిగా అయింది కదా. ఇక్కడ చూడండి పై పదాలను గమనించండి, వాటిని 3 రకాలుగా విడదీయడం జరిగింది. 3 సందర్భాలను పూర్వస్వరం అకారం అనేది ఉంది. 3 సందర్భాల్లో కూడా మనకు పూర్వస్వరం ఏముంది, అకారంగానే ఉంది. కానీ పరస్వరం స్థానంలో మనకి ఏమొచ్చాయి, ఈ ఊ రూలు రావడం జరిగింది. ఈ ఊలు రూలు అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. అంటే అకారానికి ఈ లేదా ఈ పరమైనప్పుడు ఏమొచ్చింది మనకు, ఏ అనేది వచ్చింది. అకారం అంటే ఏంటి, ఆ లేదా ఆ వస్తుంది. అకారానికి ఊపరమైనప్పుడు ఏమైంది మనకు, ఓ అయింది. అకారానికి రూపరమైనప్పుడు ఏమైంది మనకు, అరుగా మారిపోయింది. అకారం స్థానంలో ఏఓఆర్లు ఏకాదేశంగా అకారం స్థానంలో ఏఓఆర్లు, అకారం స్థానంలో ఏమొచ్చాయి, ఏఓఆర్లు అనేవి ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని మనం ఏమి పిలుస్తామంటే గుణసంధి అంటాం. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు
ఆదేశంగా వస్తాయి. ఇదే మనకు గుణసంధి యొక్క సూత్రం. ఏఓఆర్లను గుణాలు అంటారు. ఇది ఇంపార్టెంట్. ఏఓఆర్లను ఏమంటారు? గుణాలు అని పిలవడం జరుగుతుంది. కింది పదాలను కలిపి సంధి ఏర్పడిన విధానాన్ని తెలపండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు, ఆ ప్లేస్ ఈలాగా మారిపోయింది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ దేవ ప్లస్ ఇంద్రుడు ఏమవుతుంది? మనకు దేవేంద్రుడు అవుతుంది. ఏమవుతుంది? దేవేంద్రుడు అవుతుంది. ఇక్కడ మనకి ఏ విధంగా మారింది? ఆ ప్లేస్ ఈగా మారింది. ఏ విధంగా వచ్చింది? ఏగా రావడం జరిగింది. గణ ప్లస్ ఈశుడు గణేశుడు. ఇక్కడ ఏ విధంగా మారింది? ఆ ప్లేస్ ఈగా మారి ఏ విధంగా వచ్చింది? ఏగానే రావడం జరిగింది. నెక్స్ట్ నర ప్లస్ ఉత్తముడు నరోత్తముడు అవుతుంది. ఏమవుతుంది? నరోత్తముడు అవుతుంది. ఇక్కడ ఏ విధంగా మారింది? ఆ ప్లేస్ ఊగా విడిపోయి ఏ విధంగా కలిసిపోయింది? ఓగా కలిసిపోయింది. నెక్స్ట్ నవ ప్లస్ ఉదయం నవోదయం నవోదయం. ఇక్కడ ఏ విధంగా మారింది? ఆ ప్లస్ ఊగం విడదీయబడింది. ఓకేనా. మరి ఏ విధంగా కలిసిపోయింది? ఆ ప్లస్ ఓగా కలిసిపోవడం జరిగింది. నెక్స్ట్ బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి అవుతుంది. బ్రహ్మర్షి. ఓకేనా. ఇక్కడ ఏ విధంగా మారింది? ఆ ప్లస్ రుగా విడదీయబడి ఏ విధంగా కలిసిపోయింది? అర్గా కలిసిపోవడం జరిగింది. ఇదంతా కూడా గుణసంధి యొక్క ఉదాహరణలు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అసామాన్యులు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఏంటి? అసామాన్యులు. ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్ని వృత్తుల సమష్టి సహకారంతో సమాజం అనేది కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచినవి ఏంటంటే వృత్తులే. అయినా వాటికి ఆదరణ అనేది కరువైంది. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి పాఠ్య భాగ వివరాలకు వెళ్ళినట్లయితే ఈ పాఠ్యం అనేది వ్యాస ప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసేది ఈ వ్యాసం. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటూ ఏం లేవు. ఇక్కడ కింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను గుర్తించి వేరు చేసి రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ విద్యగా ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు గౌరవం, నెక్స్ట్ గారవం, భక్తి, బత్తి, ఆహారం, ఓగిరం, నెక్స్ట్ రాత్రి, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు విద్య. ఓకే. నెక్స్ట్ కింది వాటికి పర్యాయ పదాలు రాయడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు? చెట్టు అనేది ఇవ్వడం జరిగింది. చెట్టు యొక్క పర్యాయ పదాలు ఏమవుతాయి? తరువు, వృక్షం, అదేవిధంగా భూరూహం. ఇంపార్టెంట్, భూరూహం. ఓకేనా. నెక్స్ట్ పాదం యొక్క పర్యాయ పదాలు ఏమవుతాయి? అడుగు, ఆంగ్రి, తర్వాత చరణము. తర్వాత ఏంటండి? చరణము. నెక్స్ట్ శరీరం యొక్క పర్యాయ పదాలు ఏమవుతాయంటే దేహం, తనువు, మేను. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు వాక్యం ఏమి ఇచ్చాడు? సీత బజారుకు వెళ్ళి బొమ్మ కొన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసమాపక క్రియ సమాపక క్రియగా విడదీయడం జరిగింది. ఇందులో రాజు పద్యం చదివి అనేది అసమాపక క్రియ అవుతుంది. చెప్పాడు అనేది సమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ వాణి బొమ్మ గీసి రంగులు వేసింది. గీసి అనేది ఏమవుతుంది? సమాపక క్రియ అవుతుంది. వేసింది అనేది సమాపక క్రియ అవుతుంది. గీసి అనేది అసమాపక క్రియ అవుతుంది. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. ఎక్కి అనేది అసమాపక క్రియ అవుతుంది. వెళ్ళింది అనేది సమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ రంగయ్య వచ్చి వెళ్ళాడు. వచ్చి అనేది అసమాపక క్రియ అవుతుంది. వెళ్ళాడు అనేది సమాపక క్రియ అవుతుంది. వాళ్ళు అన్నం తిని నీళ్లు తాగారు. తిని అనేది అసమాపక క్రియ అవుతుంది. తాగారు అనేది సమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ సంశ్లిష్ట
వాక్యం. కింది వాక్యాలు చదవండి, కలిపి రాసిన విధానం పరిశీలించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది, గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా మారిపోయిందో ఒకసారి చూద్దాం. గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ నామవాచకాలు రెండు కూడా ఒకే ఉన్నాయి కాబట్టి, అంటే ఒకేలా ఉన్నాయి కాబట్టి ఏం చేశాడంటే గీత బజారుకు వెళ్ళి అసమూహ క్రియ మార్చి మిగిలిన సెంటెన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే కూరగాయలు కొన్నదిగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కింది వాక్యాలను కలిపి రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విమల వంట చేస్తుంది, విమల పాటలు వింటుంది. ఇక్కడ రెండు కూడా నామవాచకాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే విమల అని రాసుకుంటాం. తర్వాత ముందుగా ఇక్కడ వంట చేస్తుందని ఇవ్వడం జరిగింది కదా, ఇది సమాపక క్రియలా ఉంది కదా, దీన్ని అసమాపక క్రియగా మార్చాలి. అంటే విమల వంట చేస్తూ చేస్తూ రిమైనింగ్ మనం రాసేసుకుంటాం. ఏమవుతుంది అప్పుడు పాటలు వింటుంది, పాటలు వింటుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ ఏమిచ్చాడు, అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము ఏ విధంగా రాస్తాము, ఇక్కడ అమ్మ అమ్మ ఇవి మనం ముందుగా రాసేసుకుంటాం పదాలు ఇవి. తర్వాత నిద్ర లేచింది ఉంది కదా, ఇది సమాపక క్రియ ఉంది కదా, దీన్ని అసమాపక క్రియగా మార్చాలి. అంటే నిద్ర లేచి తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ రాసేసుకోవాలి. ముఖం కడుక్కుంది, ముఖం కడుక్కుంది. ఓకేనా. నెక్స్ట్ రవి ఊరికి వెళ్ళాడు, రవి మామిడి పండ్లు తెచ్చాడు. ఇక్కడ రవి సేమ్ నామవాచకాలు కదా, అవి ముందు రాసేసుకోవాలి. తర్వాత ఊరికి వెళ్ళాడు అని ఇవ్వడం జరిగింది కదా, అది సమాపక క్రియగా ఉంది, దాన్ని అసమాపక క్రియగా మార్చాలి. ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు, మామిడి పండ్లు తెచ్చాడు. ఈ విధంగా మనము సంశిష్ట వాక్యాలను రాయడం జరుగుతుంది. పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ ఏం చేస్తాం మనము, మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. ఇక్కడ కర్త అనేది పునరుక్తం కాలేదు. కర్త అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నామవాచకాలు సర్వనామాలు, వాటిని కర్తలు అని చెప్తాం. ఇట్లా 2 లేక 3 వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది, ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారిపోతాయి. కర్త పునరుక్తం కాదు, దీనినే సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇది ఇంపార్టెంట్. సంశ్లిష్ట వాక్యంలో కర్త అనేది పునరుక్తం కాదు, అదేవిధంగా చివరగా ఉన్నటువంటి సమాపక క్రియ మాత్రం అలాగే ఉంటుంది. మిగిలిన ఎన్ని సమాపక క్రియలు ఉంటే అన్నీ కూడా అసమాపక క్రియలుగా మారిపోతాయి. నెక్స్ట్ కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రజిత అన్నం తిన్నది, రజిత బడికి వెళ్ళింది. ఇక్కడ నామవాచకాలు రజిత సేమ్ ఉన్నాయి కాబట్టి రజితను ముందు రాసేసుకుంటాం. తర్వాత అన్నం తిన్నది అంటే ఇక్కడ చివరిది ఏదైతే ఉందో అది అలాగే ఉంచుకుంటాము, కానీ దానికన్నా ముందున్నటువంటి సమాపక క్రియ ఏదైతే ఉందో దాన్ని మనం అసమాపక క్రియగా మార్చాలి. ఇక్కడ ఏమవుతుంది, అన్నం తిని. నెక్స్ట్ మిగిలిన సమాపక క్రియను అదే విధంగా రాసుకుంటాం, బడికి వెళ్ళింది. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళు రైలు దిగారు, వాళ్ళు ఆటో ఎక్కారు. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు ఈ కర్త ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా రాసుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ రైలు దిగారు అనేది సమాపక క్రియ ఉంది కదా, దాన్ని అసమాపక క్రియగా మార్చాలి. రైలు దిగి ఆటో ఎక్కారు, ఆటో ఎక్కారు. ఓకేనా. నెక్స్ట్ రాజన్న లడ్డూలు తెచ్చాడు, రాజన్న అందరికీ పంచాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రాజన్న అంటే మనకు నామవాచకాలు సేమ్ ఉన్నాయి కాబట్టి రాజన్నను ముందు రాసుకుంటాం. తర్వాత లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు, అందరికీ పంచాడు. ఈ విధంగా సంశ్లిష్ట వాక్యాలను రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సంయుక్త వాక్యం. కింది వాక్యాలు చదవండి, కలిపి రాసిన విధానం పరిశీలించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉదాహరణకి ఏమిచ్చాడు మనకు, రైలు వచ్చింది చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. కింది వాక్యాలను కలిపి రాయడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం రాస్తాం మనము, వర్షాలు కురిశాయి పంటలు బాగా పండాయి. వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయని రాస్తాం. ఓకేనా. అంటే ఏ విధంగా రాస్తాము, వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి, పంటలు బాగా పండాయి. అతనికి కనిపించదు, అతడు చదవలేడు. ఇక్కడ అతనికి కనిపించదు కాబట్టి అతడు చదవలేడు.
అతనికి కనిపించదు కాబట్టి అతడు చదువులేడు. పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి. పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు రాలేదు. దీంట్లో క్రియలలో మార్పు రాలేదు. ఇంతకుముందు క్రియలలో మార్పు వచ్చింది. వాక్యాల మధ్య కొన్ని అనుసంధాన పదాలు అనేవి వచ్చి చేరడం జరిగింది. అనుసంధాన పదాలు అంటే కాబట్టి అనేది వచ్చి చేరడం జరిగింది. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ఏమవుతాయంటే మనకు సంయుక్త వాక్యాలు అవుతాయి. ఏమవుతాయి? సంయుక్త వాక్యాలు అవుతాయి. అనుసంధాన పదాలు అంటే ఏంటంటే కావున, కానీ, మరియు, అందువల్ల, కాబట్టి అలాంటి మొదలైనటువంటి పదాలు. సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాలలో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వనజ చురుకైనది, వనజ అందమైనది. వనజ ఇక్కడ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి వనజ చురుకైనది, అందమైనది అంటే జస్ట్ కామ మాత్రమే రాస్తున్నాం. అంటే రెండు నామపదాల్లో ఒకటి మాత్రం లోపిస్తుంది అనమాట. నెక్స్ట్ దివ్య అక్క, శైలజ చెల్లెలు అని చెప్పేసి మనకి జరిగింది. ఇక్కడ ఏం చేస్తాం మనము? దివ్య, శైలజ అక్క, చెల్లెలు అని రాస్తాం. ఇక్కడ రెండు నామపదాలు ఒకే చోటుకు చేరి చివర బహువచనం అనేది చేరుతుంది. నెక్స్ట్ రామయ్య వ్యవసాయదారుడా, రామయ్య ఉద్యోగస్తుడా అని క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. ఇక్కడ మనకి ఏమొస్తాయి? రామయ్య రెండు కూడా సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి రామయ్యను ముందు రాసుకుంటే వ్యవసాయదారుడా, ఉద్యోగస్తుడా అని చెప్పేస్తాం. అంటే ఇక్కడ ఏమో జరిగింది? మనకు రెండు నామవాచకాల్లో ఒకటి లోపించడం జరుగుతుంది. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా? ఇక్కడ ఏమవుతుంది? ఆయన డాక్టరా, ప్రొఫెసరా? రెండు సర్వనామాల్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి లోపించడం జరుగుతుంది. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వారు గొప్పవారు, వారు తెలివైనవారు సంయుక్త వాక్యాలుగా మార్చడం జరగాలి. సంయుక్త వాక్యానికి సంశిష్ట వాక్యానికి తేడా ఏంటి సార్ అంటే, సంశిష్ట వాక్యంలో ఏమవుతుంది మనకు అనుసంధాన పదాలు అనేవి రావు. కానీ సంయుక్త వాక్యంలో వస్తాయి. దేంట్లో వస్తాయి? సంయుక్త వాక్యంలో వస్తాయి. మనకి ఇక్కడ ఏంగా మార్చమన్నాడు? సంయుక్త వాక్యాలుగా మార్చడం జరగాలి. అంటే మనకి ఇక్కడ ఏం జరగాలి? అనుసంధాన పదాలు అనేవి జరగాలి, అంటే యాడ్ అవ్వడం జరగాలి. వారు గొప్పవారు, తెలివైనవారు. వారు గొప్పవారు, తెలివైనవారు అని రాసుకోవచ్చు. లేకపోతే వారు గొప్పవారు మరియు తెలివైన వారు అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ సుధా మాట్లాడదు, సుధా చేసి చూపిస్తుంది. ఇక్కడ మనం సంయుక్త వాక్యంగా మార్చడం జరగాలి. ఇక్కడ ఏమవుతుంది? రెండు కూడా నామవాచకాలు రెండు కూడా ఒకటే ఉన్నాయి కాబట్టి ముందు సుధా మాట్లాడదు, కానీ చేసి చూపిస్తుంది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మేము రాము, మేము తేలేం. ఇక్కడ రెండు సర్వనామాలు కూడా ముందుగా ఒకటి లోపిస్తుంది కాబట్టి మేము అని రాసుకుంటాం. మేము రాము తేలేము అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మహామంత్రి మాదన్న గురించి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. ఓకేనా? అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా సకల ప్రజల సుఖ సంతోషాలకై వినియోగించగలిగిన వాడే చరితార్థుడు, ధన్యుడు. ఆ కోవలోని వాడే మహామంత్రి మాదన్న. రాజశ్రేయస్సుకై తన జీవితాన్ని సమర్పణ చేసుకున్న ఆదర్శమూర్తి. దక్షిణ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులున్న రాజ్యం గోల్కొండ రాజ్యం. దీనిని కుతుబ్ షాహీ వంశస్థులు పాలించారు. ఈ రాజ్యానికి వైశాల్యమే కాదు, వనరులు కూడా ఎక్కువే. వీటిని సమర్థంగా వినియోగించుకొని సామ్రాజ్య వైభవాన్ని నలుదిక్కులా చాటాడు ఎవరు? మాదన్న. ఇతనితో పాటు అక్కన్న కూడా ఈ రాజ్యంలోనే ఉద్యోగి. వీళ్ళను అక్కన్న మాదన్నలు అని మనం ఆత్మీయంగా పిలుచుకుంటాం. గోల్కొండ ప్రభువుగా అబుల్ హసన్ తానాషా సింహాసనం అధిష్ఠించడానికి మాదన్న పరోక్ష కారకుడు. తానాషా మాదన్న మంచితనాన్ని, కర్తవ్య నిష్టను చూసి ప్రధానమంత్రిగా నియమించాడు. పరిపాలన భారాన్నంతా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు ఎవరు? మాదన్న. ఎంతో ముందు చూపుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.
గ్రామాలకు బాటలు వేయించాడు. బాటకు రెండు వైపులా చెట్లను పెంచే ఏర్పాట్లు చేశాడు. బాటసారులకు సత్రాలు కట్టించినాడు. విద్యాలయాలకు వైద్యాలయాలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించాడు. వజ్రాలకు గని అయినటువంటి గోలకొండను ప్రపంచంలో గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చాడు. అధికారులతో లంచగొండితనాన్ని నియంత్రించాడు. ఇంగ్లీషు వారు బహుమతుల రూపంలో మాదన్నకు లంచమివ్వ చూపగా నిర్ద్వందంగా తిరస్కరించాడు. ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఎగుమతులు చేసేటట్లు చూశాడు. వజ్రాల గనులలో పనిచేసే వారికి జీతభత్యాలు ఏర్పరిచాడు. తమకై కొన్ని గనుల నుంచుకునే సంప్రదాయం ఉన్న ఆ కాలంలో మాదన్న ఏ గనిని తనకై తీసుకోలేదు. ఇది అతని నిస్వార్థ పరతకు నిలువెత్తు సాక్ష్యం. రాజ్యానికి రక్షణ సైనిక వ్యవస్థ. దీన్ని బలోపేతం చేశాడు. క్రమశిక్షణ అంకిత భావంతో తీర్చిదిద్దాడు. అందుకే మొఘలు రాజులు కూడా గోల్కొండ సైన్యాన్ని ఎదిరించలేకపోయారు. గోల్కొండను ఎట్లాగైనా ఆక్రమించుకొని దక్షిణ భారతదేశంలో తన పరిపాలనను సుస్థిరం చేసుకోవాలనుకున్నాడు. ఎవరంటే ఔరంగజేబు. కానీ దీనికి ప్రధాన అడ్డంకి ఎవరంటే ప్రధానమంత్రి మాదన్న. ఈ అడ్డును తొలగించుకోవాలనుకున్నాడు. 1686 మార్చి 16న అధికారిక బాధ్యతలను నిర్వర్తించి ఇంటికి వెళ్తున్నారు అక్కన్న మాదన్నలు. ఇంతలో జంషీద్ హబ్షీ అనే నౌకర్ నాయకత్వంలో కొందరు దుండగులు అమాంతంగా వారిపై పడి తలలను నరికివేశారు. ఈ ఘోరం రాణివాసానికి ఎదురుగానే జరిగింది. అక్కన్న మాదన్నల మొండెములను కోట గుమ్మానికి వేలాడదీశారు. వారి తలలను ఔరంగజేబుకు పంపారు. వాటిని చూడగానే ఇక గోల్కొండ ఆక్రమణకు అవరోధములు లేవు అని నవ్వాడు చక్రవర్తి. ఈ సంఘటన గోల్కొండ రాజ్యంలో మాదన్న శక్తి ఎందరిదో తెలుపుతుంది. తన జీవితం అంతా ప్రజల సంక్షేమానికి వెచ్చించిన మహామంత్రి మాదన్న జీవితం పరమ కిరాతకుల చేతిలో పరిసమాప్తి కావడం పెద్ద విషాదం. ప్రభుభక్తి పరాయణుడై ప్రజాసేవ పరాయణుడైన మాదన్న నిరంతర స్ఫూర్తి తెలుగు జాతికి గర్వకారణం. ఇది దేని నుంచి తీసుకోవడం జరిగిందంటే కోమరగిరి వెంకట భూపాలరావు గారి మాదన్న మహామంత్రి అనే పుస్తకం ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు చనిపోయాడని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఎవరు నాయకత్వంలో అంటే జంషీద్ హబ్షీ అనే నౌకర్ నాయకత్వంలో చంపడం జరుగుతుంది. ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ 5th లెసన్ శతక సుధ. ఇక్కడ చూడండి, ఈ పద్యం ఏదైతే ఇచ్చాడో మనకు యాదగిరీషుని వేడుకుంటూ తిరువాయిపాటి వెంకట కవి రచించినటువంటి కింది పద్యాన్ని చదవడం చెప్పేసి జరిగింది. ఈ పద్యము మనకు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇచ్చేసి దీన్ని రచించిన అంటే ఎవరు ఏ శతకం నుంచి తీసుకోవడం జరిగిందంటే ఏ శతకం నుంచి శ్రీ యాదగిరీంద్ర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ శతక కర్త ఎవరంటే తిరువాయిపాటి వెంకట కవి. ఎవరు? తిరువాయిపాటి వెంకట కవి. నెక్స్ట్ పాఠం యొక్క ఉద్దేశం. శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థులు నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం అనేది ఉంటుంది. ఈ పద్యం చివరి పాదం కానీ పద్యం యొక్క చివరి పాదం కానీ లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే మనము మకుటం అని పిలవడం జరుగుతుంది. మకుటం అంటే కిరీటం అని కూడా అర్థం వస్తుంది. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కవి పరిచయం. ముందుగా మనకి ఏమి ఇచ్చారంటే నారాయణ శతకం గురించి ఇవ్వడం జరిగింది. నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని ఎవరు రాశారంటే పోతన గారు రాయడం జరిగింది. ఇతడు వరంగల్ జిల్లా బొమ్మెరవాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. నారాయణ శతకాన్ని రచించిన వారు ఎవరంటే పోతన యొక్క మరొక రచనలు ఏంటంటే ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం. నెక్స్ట్ చిత్తా శతకం గురించి ఇవ్వడం జరిగింది. శ్రీపతి భాస్కర కవి చిత్తమా అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల యొక్క అభిప్రాయం. డైరెక్ట్ క్వశ్చన్. చిత్తా శతక కర్త ఎవరంటే శ్రీపతి భాస్కర కవి. మకుటం ఏంటంటే చిత్తమా. నెక్స్ట్ భాస్కర శతకం.
భాస్కర శతకాన్ని మారద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి 2 పాదాల్లో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. ఇది ఇంపార్టెంట్ అండి. సో మనకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, ప్రతి పద్యంలోనూ మొదటి 2 పాదాల్లో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతరాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. ఇది డిఎస్లో కూడా అడగచ్చు, అదేవిధంగా టెట్లో కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ అనమాట. ఓకేనా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మనకు భాస్కర శతకం అవుతుంది. సో మరి ఈ భాస్కర శతకాన్ని రచించిన వారు ఎవరంటే మారద వెంకయ్య. మరి ఈ శతకం యొక్క మకుటం ఏంటంటే భాస్కర అని ఉంటుంది. నెక్స్ట్ దాశరథి శతకం. కంచర్ల గోపన్న, ఈయనకి భక్త రామదాస్ అని బిరుదు. ఈయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు చేయడం జరిగింది. నెక్స్ట్ నరసింహ శతకం. ఈ శతకకర్త ఎవరంటే కాకుత్సం శేషప్ప కవి. నరసింహ శతకం కర్త ఎవరంటే కాకుత్సం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగు రచనలు చేయడం జరిగింది. నెక్స్ట్ విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాయడం జరిగింది. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. ఈయనెవరు? ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణనాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఈయన యొక్క రచనలు. ఇంపార్టెంట్ ఏంటండి ఇవి? దుష్ట ప్రపంచ వర్ణన, ఇది ఫస్ట్ వన్ అయితే. సెకండ్ వన్ కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, మూడోది భజన కీర్తనలు రాయడం జరిగింది. ఓకేనా. విశ్వకర్మ శతకం కర్త ఎవరు అంటే రామసింహ కవి. ఎవరు? పండిత రామసింహ కవి. ఈయన యొక్క ఈ శతకం యొక్క మకుటం ఏంటంటే విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం. నల్గొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతి, సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. ఇంపార్టెంట్ బిట్ అండి. విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందిన వారి క్రింది వారిలో ఎవరు క్వశ్చన్ రావచ్చు. సో ఆన్సర్ మనం ఏం పెట్టాలండి? ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు అని చెప్పేసి ఆప్షన్ చూస్ చేసుకోవడం జరగాలి. మరి శ్రీ వెంకటేశ్వర శతకం యొక్క మకుటం ఏ విధంగా ఉంటుందంటే వెంకటేశ్వర అనేది ఉంటుంది. ఈయన యొక్క రచనలు ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ గోదాదేవి, రెండోది యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, మూడోది గోదావరి, నాలుగోది సత్యవతి సాంత్వనం, ఐదవది మారుతి. ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ శ్రీ బాకావరాంజనేయ శతకం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయినటువంటి వెంకటరావు పంతులు తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలభంజన సాధుజనానురంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు ఈయన రాయడం జరిగింది. డైరెక్ట్ బిట్ అండి. బాకవరాంజనేయ శతకాన్ని రచించిన వారు ఎవరు అంటే వెంకటరావు పంతులు గారు. ఎవరండి? వెంకటరావు గారు పంతులు. ఇక్కడ చూడండి, మనకు ఈ పద్యం మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు పద్యం యొక్క మకుటం చూడాలి. నారాయణ అనే మకుటంతో ఉంది కాబట్టి ఏమవుతుందంటే నారాయణ శతకం అవుతుంది. రాసిన వారు ఎవరంటే బమ్మెర పోతన. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిత్తమా అనే మకుటంతో ఉన్నటువంటి శతకం ఏంటంటే చిత్త శతకం. రాసింది ఎవరంటే శ్రీపతి భాస్కర కవి. నెక్స్ట్ భాస్కర అనే మకుటంతో ఉన్నది భాస్కర శతకం. రచించింది ఎవరంటే మారద వెంకయ్య. నెక్స్ట్ దాశరథి కరుణాపయోనిధి అని చెప్పేసి రాసినటువంటి మకుటం ఉన్నటువంటి శతకం ఏంటంటే దాశరథి శతకం. రచించిన వారు ఎవరంటే కంచర్ల గోపన్న. నెక్స్ట్ ఇక్కడ చూడండి, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరిత దూర అని చెప్పేసి మకుటం ఉంటుంది. 2 లైన్స్ ఉంటుంది. ఈ శతకం ఏ శతకానికి సంబంధించిందంటే ఈ మకుటం అనేది నరసింహ శతకానికి సంబంధించింది. దీన్ని రచించిన వారు ఎవరంటే కాకుత్సం శేషప్ప కవి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో ఉన్నటువంటి శతకం ఏంటంటే విశ్వకర్మ శతకం. రచించిన వారు ఏమంటే పండిత రామసింహ కవి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెంకటేశ్వర అనే మకుటం ఉన్నటువంటి శతకం ఏమవుతుందంటే శ్రీ వెంకటేశ్వర శతకం అవుతుంది. రచించిన వారు ఏమంటే ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, భాగవరాంజనేయ కలభంజన సాధుజన రంజన అనే మకుటం ఉంటుంది. సో ఇటువంటి మకుటం ఉన్నటువంటి శతకం ఏంటంటే శ్రీ భాగవరాంజనేయ శతకం. దీన్ని రచించిన వారు ఎవరంటే వెంకట్రావు పంతులు గారు. ఓకేనా. సో ఈ విధంగా మనము గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కవి ఎవరంటే మామిడిపల్లి సాంబశివ శర్మ. రాసినటువంటి కింది పద్యాన్ని చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పద్యం అనేది ఇవ్వడం జరిగింది. పరువు లేకున్న జగతి సంబరము లేదు, సంబరము లేక అన్నమే సైపబోదు, అన్నమే ఉన్న లేకయున్న సోయగము సున్న, సోయగము లేకయున్న మెచ్చుదురే జనులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందంగా ఉండాలంటే ఇది అవసరం అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. అందంగా ఉండాలంటే ఇది అవసరం అంటే అన్నం అనేది అవసరం. పరువు అంటే అర్థం ఏంటంటే గౌరవం. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏంది అంటే యాజ్ ఇట్ ఈజ్ అన్నం. జనులు మెచ్చుకోవడానికి ఒక కారణం ఏంటంటే సోయగం. జనులు మెచ్చుకోవడానికి ఒక కారణం ఏంటంటే సోయగం. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసింది ఏంటంటే పరువు, సంబరం, అన్నం, పైవన్నీ. సో పైవన్నీ అంటే పరువు ఉండాలి, సంబరం ఉండాలి, అన్నం ఇవన్నీ కూడా ఉండాలి. పదజాల వినియోగం. కింది వాక్యాల్లోని సమానార్థక పదాలను గుర్తించి గీత గీయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇతరుల దోషాలు ఎంచే వాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోలేరు. ఇక్కడ సమానార్థ పదాలు ఏమవుతాయంటే దోషాలు, తప్పులు అవుతాయి. నెక్స్ట్, తేనె తట్టు నుండి తేనెను స్వీకరిస్తారు, ఆ మధువు తీయగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ తేనె, మధు అనే సమానార్థక పదాలు. నెక్స్ట్, కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సహృదయత గలవారికి సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. సహృదయత అంటే అర్థం ఏమవుతుంది, మంచి మనసు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పరిమళం అంటే అర్థం ఏంటండి, సువాసన. పరిమళం అంటే అర్థం ఏంటండి, సువాసన. ఓకేనా. నెక్స్ట్, సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది. మైత్రికి అండర్లైన్ చేయడం జరిగింది. మైత్రి అంటే అర్థం ఏంటంటే స్నేహం. స్నేహం, నెయ్యం. నెక్స్ట్, కింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతి పదాలు రాయడం చెప్పేసి జరిగింది. గుణము అంటే వికృతి పదం ఏమవుతుందంటే గుణము అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, దోషం అంటేనేమో దోషం అవుతుంది. సుఖం అంటేనేమో సుఖం అవుతుంది. ఓకేనా. పుణ్యం అంటేనేమో పుణ్యము. ఓకేనా. నెక్స్ట్, అగ్ని అంటేనేమో వికృతి పదం అగ్గి అవుతుంది. వెజ్జు అంటే వైద్యుడు. వెజ్జు అంటే వైద్యుడు. ధర్మం అంటే ధర్మం. సరే, ధర్మం అంటే దమ్మం. ధర్మం అంటే దమ్మము అనే వికృతి పదం వస్తుంది. నెక్స్ట్, భాష గురించి తెలుసుకుందాం. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు, దశేంద్రియ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సంధిగా విడదీసి ఏమవుతుంది, దశ ప్లస్ ఇంద్రియ అవుతుంది. దశ ప్లస్ ఇంద్రియ. ఇక్కడ ఏమైంది మనకు ఆ ప్లస్ ఈ పరమై ఏమొచ్చింది మనకు ఏ అనేది వచ్చింది. అంటే మనం ఇది ఏ సంధి అని చెప్పుకోవచ్చు, గుణసంధి అని చెప్పుకోవచ్చు. సంధి పేరు ఏమవుతుంది మనకి ఇక్కడ గుణసంధి అవుతుంది. నెక్స్ట్, లక్షాధికారి. లక్ష ప్లస్ అధికారి. ఇక్కడ ఏమైంది మనకు ఆకు ఆపరమై ఏమొచ్చింది మనకు ఆ అనేది వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, పట్టెడన్నము. పట్టేడు ప్లస్ అన్నము. పట్టేడు ప్లస్ అన్నము. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఊకి ఆపరమైంది, మళ్ళీ మనకి ఏమొచ్చింది ఆనే వచ్చింది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, రాతికంటూ. రాతికి ప్లస్ అంటూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లస్ ఆ వచ్చింది, మళ్ళీ మనకి ఇక్కడ ఏమొచ్చింది ఆనే పరమైంది, అంటే ఇదేమవుతుంది మనకు ఇత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది ఇత్వ సంధి అవుతుంది. నెక్స్ట్, చాలకున్న. చాలక ప్లస్ ఉన్న. ఇదేమవుతుంది ఇక్కడ ఆ ప్లస్ ఊ పరం అవుతుంది. మనకి ఇక్కడ మనకి ఏమొచ్చింది మళ్ళీ ఊనే వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది అత్వ సంధి అవుతుంది. ఏమవుతుంది అత్వ సంధి అవుతుంది. ఓకేనా. సో మీకు మెటీరియల్లో దశేంద్రియ అంటే మీకు ఇవ్వడం జరిగిందంటే అత్వ సంధి అని ఇవ్వడం జరిగింది, అది కరెక్ట్ చేసుకోండి. ఆన్సర్ ఏమవుతుందంటే గుణసంధి అవుతుంది. ఓకేనా.
కింది విగ్రహ వాక్యాలకు సమాస పదాలు రాసి సమాసం పేరు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విగ్రహ వాక్యం ఇచ్చాడు, ఆకలి దప్పియు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది మనకు ఆకలి దప్పులు అవుతుంది, ఆకలి దప్పులు. మరి సమాసం ఏమవుతుంది, ఆకలి దప్పులు అంటే ద్వంద్వ సమాసం అవుతుంది. ఏమవుతుందండి, ద్వంద్వ సమాసం అవుతుంది. అన్నము వస్త్రము, అన్న వస్త్రములు, అన్న వస్త్రములు, ఇది కూడా ఏమవుతుంది, ద్వంద్వ సమాసమే అవుతుంది. నెక్స్ట్ దశ సంఖ్య గల ఇంద్రియములు అంటే దశేంద్రియాలు అవుతుంది, దశేంద్రియములు. సో ఇదేమవుతుంది, దశ అనే నంబర్ది వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్గా ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ 4 అయిన వేదాలు, 4 వేదాలు అనే సమాస పదం అవుతుంది. 4 అనే సంఖ్య వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఛందస్సు గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడనే మనకు 8th క్లాస్లో బేసిక్ ఛందస్సు అనేది మొదలవుతుంది. సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. కింది వారిని చదివి తెలుసుకోండి. పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఏంటి, ఛందస్సు. ముందుగా లఘువు గురించి నేర్చుకుందాం. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేదాన్ని ఏమని పిలుస్తాం, మనము లఘువు అని పిలుస్తాం. దీనిని ఏ అక్షరంతో సూచిస్తామంటే ల అక్షరంతో సూచించడం జరుగుతుంది. దీని యొక్క గుర్తు ఏ విధంగా ఉంటుందంటే నిలువు గీత రూపంలో ఉంటుంది. లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దామని చెప్పేసి మనకి ఇక్కడ 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఈ 3 రకాలుగా ఉన్న ప్రతిసారి కూడా మనము ఏ విధంగా గుర్తించాలి, లఘువుగా గుర్తించడం జరగాలి. మొదటిది ఏంటి, దీర్ఘాక్షరాలు కానివి లేదా హ్రస్వాక్షరాలను కూడా చెప్పొచ్చు. అదేవిధంగా సెకండ్ది ఏంటి, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. థర్డ్ వన్ ఏంటి, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. వీటన్నింటిని కూడా మనము లఘువుగా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ గురువు. గురువు అంటే ఏంటి, 2 మాత్రల కాలంలో ఉచ్చరించేదాన్ని మనం గురువుగా పిలుస్తాం. దీనిని గ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. దీని గుర్తు ఏంటంటే యు ఆకారంలో ఉంటుంది. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దామని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, గురువుగా ఏ విధంగా గుర్తించాలంట. ఫస్ట్ వన్ ఏంటి, దీర్ఘాక్షరాలు ఉంటే మనం గురువుగా గుర్తించాలి. అదేవిధంగా ఐ ఔలతో కూడినటువంటి హల్లుల వాటిని మనము ఏ విధంగా గుర్తించాలి, గురువుగా గుర్తించాలి. అదేవిధంగా 0తో కూడిన అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము గురువుగా గుర్తించడం జరగాలి. విసర్గతో కూడిన అక్షరాలను కూడా మనము ఏ విధంగా గుర్తించాలి, గురువుగానే గుర్తించడం జరగాలి. నెక్స్ట్ ఏంటి, పళ్ళు హల్లుతో కూడినటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఏ విధంగా గుర్తించాము, గురువుగానే గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ద్విత్వాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఏ విధంగా గుర్తిస్తాం, మనము గురువుగా గుర్తిస్తాం. మరి ద్విత్వాక్షరాన్ని ఏ విధంగా అంటే దట్టు దీర్ఘం లేని ద్విత్వాక్షరం ఏదైనా ఉంది అంటే దాన్ని మనము లఘువుగా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్క అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అక్క అంటే ఇది దీర్ఘం లేని ద్విత్వాక్షరం కాబట్టి మనము లఘువుగా గుర్తిస్తాం. దానికన్నా ముందున్నటువంటి ఏదైనా అక్షరం ఉందనుకోండి దాన్ని మనము గురువుగా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ సంయుక్త అక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలను కూడా మనం ఏ విధంగా గుర్తిస్తాం, గురువుగానే గుర్తించడం జరుగుతుంది. ఓకేనా. కింది పదాలకు గురు లఘువులను గుర్తించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చిక్కని అని ఫస్ట్ అక్షరం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ద్వితాక్షరం వచ్చింది కదా, దీన్ని మనము దీర్ఘంలో ద్వితాక్షరం వచ్చింది కాబట్టి మనం ఏం గుర్తిస్తాం, లఘువుగా గుర్తిస్తాం. దీని ముందున్న అక్షరాన్ని గురువుగా గుర్తిస్తాం. తర్వాత ఇక్కడ మనకు దీర్ఘం లేని అక్షరం వచ్చింది కాబట్టి మనం ఏ విధంగా గుర్తిస్తాం, దీర్ఘాక్షరాలు కాని వాటిని అన్నింటి కూడా మనము లఘువుగానే గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ పాలపై దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు. ఓకేనా. నెక్స్ట్ పై. ఇది ఎందుకు అంటే పైని మనము గురువుగా ఎందుకు గుర్తించాము, పై ఐ ఔలను మనము గురువుగా గుర్తించాలి కాబట్టి. నెక్స్ట్ మూర్ఖులు. ఓకేనా. అందం గురువు. పుణ్యములు. ఓకేనా. చెందిన నమో నమః. ఓకేనా. పాకము, రైతులు. ఓకేనా. ఈ విధంగా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ పంచదార. ఓకేనా. గౌరీపతి. ఓకేనా. నెక్స్ట్ గణాల గురించి ఇవ్వడం జరిగింది. గణం అంటే మాత్రల సముదాయం. గణం అంటే ఏంటి, మాత్రల సముదాయం. అంటే గురు లఘువుల సమూహమే మనము గణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ గణాలలో ఏక అక్షర అంటే ఒకే అక్షర గణాలు, అదేవిధంగా 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఏక అక్షర గణాలు అంటే
ఆ ఒకే అక్షరం లఘువు అయితే లఘు అంటే నిలుగీత అని, గురువు అయితే యు అని గుర్తుతో సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఒకే అక్షర గణాలు అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మనము లా అంటే ఏం చెప్పుకున్నామండి, లఘువు. లా అంటే ఏంటండి, లఘువు. లఘువు సింబల్ ఏంటి, నిలుగీత. నెక్స్ట్ గాని మనం ఏమని చెప్పుకున్నాము, గురువుగా చెప్పుకోవడం జరిగింది. గురువు అంటే యు ఆకారంలో మనం గుర్తిస్తాం అనమాట. నెక్స్ట్ రెండక్షర గణాలను ఏ విధంగా గుర్తిస్తామంటే ఇక్కడ చూడండి. మొదటిది లగము. ల అంటే లఘువు, గు అంటే గా అంటేనేమో గురువు. ఈ లగంని మనము వగనము అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ లా లేదా లలము, లఘువు లఘువు, ఈ విధంగా గుర్తిస్తాం. ఓకేనా. నెక్స్ట్ గలము. గలము అంటేనేమో గురువు లఘువు కదా, దీన్ని మనము గలముని హగనము అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ గగం అంటే గురువు లాగా గుర్తిస్తాం, దీన్నే గాగా పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 3 అక్షరాల ఘనములు. ఇది కొంచెం మనము చిన్నగా ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. భగనము అంటే మనము ఒక గురువు లఘువులా గుర్తించాలి. ఏ విధంగా అంటే మీకు ఇక్కడ రాస్తాను. యమతార జ భా నస కదా, దీర్ఘం లేదు కాబట్టి లఘువు గురువు 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 లఘువు గురువు గురువు గురువు, సరే లఘువు. ఇక్కడ చూడండి భగనము కదా, భగనం అంటే ఇక్కడ బా నుంచి తీసుకోవడం జరగాలి. బా తర్వాత 3 అంకెలు అంటే 3 అక్షరాల గణములు కదా, కాబట్టి 3గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి గురువు లఘువు. ఓకేనా. గురువు లఘువు ఈ విధంగా. జగనము. జా తర్వాత 3 తీసుకొని చెప్పినాను కదా, లఘువు గురువు లఘువు ఈ విధంగా. సగనము. అంటే ఇక్కడ ఇంట్లో ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. అప్పుడేమవుతుంది, లఘువు గురువు అవుతుంది. నెక్స్ట్ మగనము. మా అంటే ఇక్కడ నుంచి 3 తీసుకోవాలి, 3 యూస్ వచ్చినాయి అంటే 3 గురువులే తీసుకోవడం జరుగుతుంది, 3 గురువులే వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, యగనము అంటే ఇక్కడ చూడండి, 1 లఘువు గురువు. నెక్స్ట్ రగనము. గురువు లఘువు. నెక్స్ట్ తగనము. ఇక్కడ నుంచి ఏమొచ్చింది, యు 1 అంటే గురువు లఘువు వచ్చింది కదా, గురువు లఘువు. నెక్స్ట్ నగనం అంటే ఇక్కడ చూడండి, లఘువు మళ్ళీ లఘువే వచ్చినాయి, 3 లఘువులే వచ్చినాయి, ఇది నగనం. ఈ విధంగా సింపుల్గా గుర్తుంచుకోండి. యమతారజ భానస. ఈ విధంగా మీకు ప్రతి ఒక్క లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని క్లాసులకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో తెలుగు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనే కోర్సులో ఉంచడం జరిగింది. కావాల్సిన వారు ఆ కోర్సును తీసుకొని ఈ వీడియోస్ అన్ని కూడా కంప్లీట్గా చూసుకొని మీ తెలుగు యొక్క రివిజన్ని కంప్లీట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.